ఎలాగైనా సరే నామకరణ ఫంక్షన్ని ఆపాలి అని నిషి, వైజయంతి, యువరాజు అనుకుంటూ చీరలు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏమైంది నిషి, ఎవరు కాల్ చేసింది, ఎందుకు అలా అయిపోతున్నావు అని చీరలు చూసుకుంటున్న ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని నిషి అడగటంతో, చూడండి మేడం, ఈ రోజుతో బెయిల్ పూర్తయిపోతుంది. ఎప్పట్లా వీడియోలు ఫోటోలు కాకుండా ఈసారి బలమైన సాక్ష్యాలు తీసుకువస్తేనే మిమ్మల్ని అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు, లేకుంటే కోర్టు మీకు శిక్ష వేస్తుంది, గుర్తుంది కదా అని ఇన్స్పెక్టర్ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదే విషయాన్ని నిషి చెప్తుంది. ఏదో ఒకటి చెయ్యమ్మి అని వైజయంతి కౌశికిని నిలదీస్తూ ఉంటుంది. నేను కమిషనర్తో మాట్లాడతాను అని కౌశిక్ అంటే, పోలీసులపై నమ్మకం పెట్టుకోండి పిన్ని నిషి, ఖచ్చితంగా ఈ కేసు సాల్వ్ అవుతుంది, వాళ్ళు ఆధారాలని కనిపెడతారు, నిషికి శిక్ష పడకుండా చూసుకుంటారు అని ధాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. కేదార్, త్వరగా ఈ చీరల పని ముగించుకొని ఈరోజు కేసు సంగతి పూర్తిగా తేల్చేయాల్సిందే అని ధాత్రి చెప్తుంది. ఇక జేడీకేడి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. ఏవైనా సాక్ష్యాలు దొరకాలి, ఇదంతా ఇంద్రాణియే చేసిందని లింక్ ఉన్న సాక్ష్యం ఒక్కటి దొరికితే చాలు అని జేడీకేడి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే కిరణ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో, ఆ బ్లడ్ ఏ బ్లడ్ బ్యాంకులో కొన్నారో తెలిసిందా కిరణ్ అని ధాత్రి అంటే, పలానా బ్లడ్ బ్యాంకులో కొన్నారంట మేడం అని డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. అలాగే కల్పన నగల్ని ఏ షాప్లో తాకట్టు పెట్టిందో అది కూడా తెలుసుకోండి అని ధాత్రి చెప్పటంతో, ఆ పనిలోనే మన వాళ్ళు ఉన్నారు మేడం అని కిరణ్ చెప్తాడు. జేడీకేడి ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, పలానా డేట్లో ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరు కొన్నారో డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పటంతో అతను ఆ లిస్ట్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఫేక్, మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని చెప్పటంతో, సరే అలాగే చూడండి అని అతను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రాణి మనిషి, ఒక బుర్కా వేసుకున్న మనిషి ఇద్దరు లోపలికి వస్తుండటం క్యామ్లో రికార్డ్ అయి ఉంటుంది. వీళ్ళే మేడం ఆ రోజు ఆ బ్లడ్ గ్రూప్ బ్లడ్ కొనింది అని అతను చెప్తాడు. ఆ రోజు మనకు బుర్కా పీస్ అక్కడ దొరికింది, ఇక్కడ లేడీ కూడా బుర్కాలో వచ్చింది అని ధాత్రి అంటే, పక్కన ఉన్నది ఇంద్రాణి మనిషి అని కేదార్ చెప్తాడు. అంటే ఆ బుర్కాలో ఉన్నది ఇంద్రాణియే కాబట్టి లీడ్ దొరికిపోయింది అని. సరే ఇదంతా పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇవ్వండి అని పెన్ డ్రైవ్ని తీసుకొని బయటికి వచ్చి వెంటనే కిరణ్కి కాల్ చేస్తాడు. కల్పన నగలు తాకట్టు పెట్టింది కదా, ఆ సేర్జీని మొత్తం వివరాలు తీసుకొని మా దగ్గరికి వచ్చేసేయి కిరణ్ అని చెప్పి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. జేడీకేడి దగ్గరికి కిరణ్ సేర్జీని తీసుకురాగానే, చూడు సేర్జీ అంటూ కల్పన ఫోటోని మొబైల్లో చూపిస్తూ, ఈవిడ వేసుకున్న నగలు మీ దగ్గర ఎవరైనా తాకట్టు పెట్టారా అని అడగటంతో, లేదు మేడం అని సేర్జీ చెప్తారు. ఇంద్రాణి మనిషి ఫోటోని చూపిస్తూ, ఇతన్ని నువ్వు ఎక్కడైనా చూసావా అని అడగటంతో, లేదు అని సేర్జీ చెప్తాడు. అదేంటి, ఫోటో ముఖం కూడా సరిగ్గా చూడకుండా లేదని చెప్తున్నావు సేర్జీ అని కేదార్ అంటే, లేదు మేము చూసాము, మేము చూడలేదు అని అతను తడబడుతూ ఉంటాడు. సరే నువ్వు వెళ్ళు సేర్జీ అని జేడీ చెప్తుంది. ఇక అతను వెంటనే పక్కకు వచ్చేసి, నువ్వు అనవసరంగా నా దగ్గర నగలు తాకట్టు పెట్టావు, పోలీసులు నా వరకు వచ్చేశారు అని చెప్తూ ఉంటే, అప్పుడే జేడీకేడి అక్కడికి వచ్చి ఫోన్ని హోల్డ్లో పెట్టేసి, ఇందాక తెలీదని చెప్పావు, ఇప్పుడు డైరెక్ట్గా ఫోనే చేశావు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పటంతో, అలాగే మేడం, బుద్ధి గట్టి తిని ఇలాంటి పని చేశాను, మీరు చెప్పినట్లే చేస్తాను అని. చూడు, ఆ జేడీకేడి వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ నగలు నువ్వే తీసుకువెళ్ళిపో, లేకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేలా ఉన్నారు అని సేర్జీ ఆ రౌడీకి చెప్పటంతో, అవునా, అయితే జేడీ ఈ కేసుని సాల్వ్ చేస్తోందనమాట, నేను నీ షాపుకి వస్తే దొరికిపోతాను కాబట్టి నేను ఒక లొకేషన్ పంపిస్తాను, నువ్వు నగలు తీసుకొని అక్కడికి వచ్చేసి నేను నా నగలు తీసుకువెళ్తాను అని అతను చెప్తాడు. అతను చెప్పిన లొకేషన్కి సేర్జీ నగలు తీసుకురాగానే, తెచ్చేసావా, ఈ నగలు తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను, ఎవరికీ కనిపించను, నిన్ను అడిగినా కూడా నేను ఎక్కడా తెలీదు అని మాత్రమే చెప్తూ ఉండు, నీకేం భయం లేదు, నేను మేడంకి కూడా ఫోన్ చేస్తానులే అని అతను చెప్తూ ఉంటే, నిజం మాకు తెలిసిపోయింది కదా అంటూ ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి ఇక వాడిని పట్టుకొని, నిజం చెప్పు, కల్పనని ఎందుకు చంపావు అని నిలదీస్తూ ఉండటంతో, మేడం నేను కాదు మేడం చంపింది అని అతను చెప్తాడు. ఇంద్రాని మేడం చంపింది, నేను ఆవిడ ఏం చెప్తే అది చేశాను అంతేనని అతను నిజం చెప్పేస్తాడు. చూడు, నువ్వు ఇదే నిజం చెప్పాలి, నువ్వు ఆవిడ నిన్ను కాపాడడానికి వస్తుందనుకుంటున్నట్లున్నావు, నువ్వు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే ఆవిడ దేశం వదిలి పారిపోతుంది, మొత్తం గుర్తుంది కదా అని జేడీకేడి చెప్పడంతో, అలాగే మేడం అలాగే, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని అతను అంటాడు. ఇప్పుడు ఇంద్రానికి ఫోన్ చేసి
నిషి సంతకం చేసిన ఖాళీ బాండ్ పేపర్స్ నాకు ఫ్యాక్టరీలో దొరికాయి, మీరొస్తే ఇస్తానని చెప్పు అని ఫోన్ చేయిస్తుంది. మేడం, నేను నా వస్తువులు ఫ్యాక్టరీలో ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ నిషి మేడం సంతకం చేసిన బాండ్ పేపర్స్ నా చేతికి దొరికాయి, మీరొస్తే నేను ఇచ్చేస్తాను మేడం అని అలాగే ఆ రౌడీ వెధవ ఇంద్రానికి ఫోన్ చేసి చెప్పడంతో అవునా సరే ఇప్పుడే వస్తున్నా అని ఇంద్రాని వాడి దగ్గరికి వచ్చి ఎక్కడ్రా బాండ్ పేపర్స్ అని అడుగుతూ ఉంటే మేడం అది అని నసుగుతూ ఉంటాడు. అప్పుడే జేడీకేడి కిరణ్ రమ్య అక్కడికి వచ్చి నువ్వు పారిపోవాలని ప్రయత్నించకు, నీ టైమే వేస్ట్ అయిపోతుంది, సాక్ష్యాలతో సహా దొరికిపోయావు, ఇప్పుడు ఫ్యాక్టరీ కేసు మాత్రమే కాదు మర్డర్ కేసు కూడా నీపై ఉంది అని అవన్నీ అరెస్ట్ చేసి పట్టుకు వెళ్తారు. కేడి, నువ్వు వెళ్ళి నిజాన్ని రాబట్టు అని దాత్రి చెప్పటంతో ఇక కేడి ఇంద్రాని ముందు కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు పేరు బలుకుపడి చాలా ఉంది, పేరు ప్రతిష్ట ఉన్న నన్ను అరెస్ట్ చేసి ఎలా తీసుకువస్తారు అని ఇంద్రాని రెచ్చిపోతూ ఉంటే ముందు కాస్త ఆపుతావా, పేరు ప్రతిష్ట అని తప్పుడు పదాలు అసలు మాట్లాడకు, ఇంతకు ముందు కూడా నువ్వు జైలు శిక్ష అనుభవించి వచ్చావన్న సంగతి మర్చిపోయావా, చెప్పు నిజం చెప్పు, కల్పనని చంపింది ఎవరు అని మొత్తం నిజం చెప్పమని నిలదీస్తూ ఉంటాడు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మీరు బుర్కాలో అక్కడికి పోయిన విషయం అని వాళ్ళు సేకరించిన అన్ని సాక్ష్యాలను కూడా చూపించి నిజం చెప్తావా లేకుంటే నీ పని చెప్పనా అని కేదార్ అడుగుతూ ఉంటే ఆవిడ ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. అప్పుడు రమ్య ఒక 4-5 సార్లు ఆవిడ చెంపల్ని పగలగొడుతుంది. వద్దు నేను నిజం చెప్తాను అని ఇంద్రాని ఇక మొత్తం చెప్పుకు వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే కౌశిక్ మీద పగ సాధించాలని ఆ రోజు నిషికి జ్యూస్లో మత్తుమందు కలిపి ఇచ్చాను, ఇక సంతకాలు పెట్టించుకుంటూ ఉంటే మీరు వచ్చారు, తర్వాత నిషి మేము పారిపోయాము, ఏదో ఒక విధంగా నిషిని ఇరికించాలి, కౌశిక్పై పగ సాధించాలని నేను కల్పన అనే ఆవిడతో కలిసి ఇదంతా చేశాను, కల్పన చనిపోలేదు అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. కల్పనని ఒక చోటికి రమ్మని చూడు, బ్లడ్ అంతా కూడా నోట్లో నుండి వస్తున్నట్లు నిషి కారుపై పడిపో, తర్వాత నేను నిన్ను కాపాడుతాను అని ప్లాన్ చెప్పి ఉంటుంది. అలా నిషి యాక్సిడెంట్ చేయకపోయినా కూడా ఈవిడే కారుపై పడిపోయినట్లు ఆ రక్తాన్ని మొత్తం నోట్లో పోసుకొని ఉంటుంది. ఇక పాతి పెట్టేటప్పుడు నిషిని కారులో కూర్చోమని చెప్పి కల్పన భలే యాక్టింగ్ చేస్తున్నావు, ఇక లేచేసేయి అని ఇంద్రాని అంటుంది. మేడం, ఇప్పుడు పాతి పెట్టే ప్లేస్లో బాడీ లేకపోతే నిషికి శిక్ష పడేది కదా, జైలుకు వెళ్ళదు కదా అని కల్పన అడగటంతో బాడీ ఉండదని ఎవరు చెప్పారు, నిన్నే పడుకోపెడతాను కదా అని ఆవిడ్ని ఆ పారతోనే తలపై కొట్టి చంపి పడేసి ఉంటుంది. ఇక ఆ రౌడీ ఏమో ఆవిడ మెల్లో ఉన్న నగలన్నీ తీసేసుకొని ఆవిడ్ని పాతి పెట్టి ఉంటాడు. ఇది జరిగిన విషయం అని ఇంద్రాని మొత్తం చెప్తుంది. ఇదంతా కూడా రికార్డింగ్ చేసుకొని ఉంటారు. ఇది సాధు నాయక్కి చూపించండి, కేసు సాల్వ్ అయిపోయింది అని కేడి చెప్తాడు. ఇక కేడి జేడీ దగ్గరికి వచ్చి దాత్రి నిష్క ఏ తప్పు చేయలేదు అర్థమైంది కదా అని చెప్పటంతో అవును పద కేదార్ వెళ్దాం అని జేడీకేడి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఇంద్రాణిని అరెస్ట్ చేశారన్న న్యూస్ టీవీలో వస్తూ ఉండటంతో అమ్మ నిష్క నువ్వు ఏ తప్పు చేయలేదంట, ఇంద్రాణిని అరెస్ట్ చేశారు అని సుధాకర్ కౌశికి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అవును మనమ్మి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఇలా కాపాడాడు అని వైజయంతి అంటుంది. అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి రావటంతో ఇదిగో వీళ్ళ వల్లే ఇది సాధ్యమైంది అని న్యూస్ చూస్తున్నారా అని కౌశికి అంటుంది. మేము పోలీస్తో మాట్లాడి ఇప్పుడే వస్తున్నాం వదిన, మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇందులో మేం చేసింది ఏముంది అని దాత్రి కేదార్ అంటే వీడు కేదార్ కేడి అని నిజం తెలిసిపోయిందా, వీడే కనుక నిష్కని కాపాడాడన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలియకూడదు అని యువరాజు అనుకుంటూ ఉంటారు. లేదు మీ వల్లే ఇదంతా జరిగింది అని సుధాకర్ కౌశికి చాలా పొగుడుతూ ఉంటారు. అంటే మాకు తెలిసిన పోలీసులతో చేయించాం కదా అంతేనని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే ఆ పోలీసులు ఎవరు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, చెప్పమ్మా పేర్లు చెప్పు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరంటే అని దాత్రి నసుగుతూ ఉంటే నేను థ్యాంక్స్ చెప్తానులే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పే వచ్చాము అని కేదార్ అంటాడు. లేదు మేము కూడా చెప్తాము, రేపు భోజనానికి పిలుస్తాము అని కౌశిక్ అంటుంది. అంటే వదిన మనకు సహాయం చేసింది ఎవరంటే ఇంకెవరో కాదు జేడీకేడీనే అని దాత్రి చెప్తుంది. అంటే మన కుటుంబంపై పగ తీర్చుకోవటం, మనల్ని టార్చర్ పెట్టడమే కాకుండా ఇలాంటి సహాయాలు కూడా చేస్తుందా అని నిష్క అంటుంది. చూడమ్మా ఆవిడ న్యాయం వైపే ఉంటుంది, మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అని సుధాకర్ చెప్తాడు.